అనుకున్నది జరగకపోతే మళ్ళీ ఆయన తిట్టుకుంటూ కూర్చుంటారు. మేము ఇంత చేసినా ఆయన ఏం చేయలేము. ఆయన కోసం ఎంత చేశామో. రోజు పొద్దున్న 4 గంటలకు లేసాము, తలకు స్నానం చేసుకున్నాము, చల్లనీళ్ళతో చేశాము. ఆ తర్వాత మొత్తం ఆ పూజా గదినంతా కడిగాము. ఫోటోలన్నిటికీ ఆ బొట్టు చుక్కలు పైనుంచి కింది దాకా ప్రతిదానికి పెట్టాము. ఆ పూజ చేసేంత వరకు పచ్చి నీళ్లు కూడా ముట్టలేదు మేము. ఎంత చేసాం. అయినా ఆయన మాకేం చేయలేదు. అవన్నీ చేయమని ఎక్కడ చెప్పాడు? ఫస్ట్ చాప్టర్ లో విషాదంలో ఉన్నారు మీరు అనగానే వెంటనే లైఫ్ ని సింపుల్ సహజం చేసేసాడు ఆయన. మీరు ఆత్మ అని తెలుసుకోండి. సమస్య ఇది. దేహం అన్నది వినాశనం అయిపోతే ఆత్మ శాశ్వతం. అందులో కర్మేంద్రియాలు ఉన్నాయి. కర్మేంద్రియాల ద్వారా దాన్ని బయట నుంచి తీసుకుంటున్నారు. అలా కాకుండా శ్రేష్ఠ సంకల్పాలు అంటే ఆత్మశక్తిని ఉపయోగించండి. సో అయిపోయింది. ఆత్మశక్తిని ఉపయోగించినప్పుడు ఎవరైతే మనసును జయిస్తారో ప్రపంచాన్ని జయిస్తారన్న పదం వినే ఉంటారు. మంజీత ఓ జగజ్జీత అని చెప్పేసి. సో మనసును జయించడం అంటే ఏంటి? బయట నుంచి జరుగుతున్న వాటిని ఆధారంగా తీసుకుని ఆలోచనలు చెయ్యకుండా భగవంతుడు ఏదైతే ఆత్మ యొక్క స్వధర్మం అని చెప్తున్నారో స్వధర్మాన్ని ఆధారంగా తీసుకుని ఆలోచనలు చెయ్యాలి. ఇది మనసును జయించడం అంటే. సో భగవంతుడు ఆత్మ స్వధర్మాన్ని ఏ రకంగా పెట్టారు? శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి. సతో ప్రధాన స్థితి. ఈ స్థితిలో ఆరోగ్యంగా ఉంటాం. అంటే ఆయన ఆత్మని సృష్టించినప్పుడు అది ఆరోగ్యంగానే ఉంది. సో ఈ రోజు రోగాలు వచ్చినా స్వధర్మంలో ఉండే ఆలోచన చెయ్యాలి. ధర్మ సంస్థాపనార్థాయ అన్నాడు. అంటే స్వధర్మము పరధర్మంలోకి వెళ్ళిన ఆత్మని స్వధర్మంలోకి తెస్తా అంటున్నాడు. ఏ రకంగా తీసుకొస్తాడు? జ్ఞాన యోగాల ద్వారా. సో జ్ఞానం ఏంటో చెప్పాను. ఆత్మజ్ఞానము, ఆ తాబేలు ఉదాహరణ, ఆ తర్వాత అంతర్గత యుద్ధము, ఇది జ్ఞానము. ఇవన్నీ చెయ్యాలి అనంటే శక్తి కావాలి. సో మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు యోగ స్థితి అని చెప్పి, నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి అంటే ఆత్మ పరమాత్మను తలుచుకుంది. ఇది యోగ స్థితి. ఈ యోగ స్థితిలో మీరు ఏ ఆలోచనలు చేసినా ఆలోచనలకు శక్తి వస్తుంది. సో భగవంతుడు ఏ రకంగా మనకి రథసారథి అయి మన జీవితాన్ని నడిపిస్తారు అని అంటే జ్ఞాన యోగాల ద్వారా జ్ఞానాన్ని ఇస్తారు. ఆ జ్ఞానాన్ని ధారణ చేయడానికి, ఆ జ్ఞానం అన్నది సహజం చేయడానికి, మన జీవితాన్ని సులువు చేయడానికి ఏ శక్తి అయితే అవసరమో ఆ శక్తిని ఇస్తారు. ఇది భగవంతుని యొక్క ఇది ఒరిజినల్ పర్సనాలిటీ. విభూది యోగం అని కూడా ఇంకొక యోగం ఉంది. అంటే ఆయన యొక్క విభూది, ఆయన యొక్క పర్సనాలిటీ. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం.